హాయ్ అండి, వెల్కమ్ టు పిఎస్ఎన్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మేము కాలేజ్ స్టాఫ్ అందరం అరుణాచలం వెళ్ళాలనుకుని ప్లాన్ చేసుకున్నాం. ఇది అసలు మేము ప్లాన్ చేసుకోలేదు, సడన్గా 2 days బ్యాకే అనుకున్నాము. ఇక స్టార్ట్ అయ్యాం. ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని అయితే మేము బస్సుని బుక్ చేసుకున్నాము. మెహదీపట్నం నుంచి డైరెక్ట్ అరుణాచలం అయితే బస్సు మాకు దొరకలేదు. సో మెహదీపట్నం నుంచి పికప్ వ్యాన్ పిక్ చేసుకుంది. అక్కడ నుంచి ఆరంగర్కి మేము వెళ్ళాము. ఆరంగర్ నుంచి ఇంక మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ 2 ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సెస్ అయితే మాకు కనపడ్డాయి. మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము ఏ బస్ అని చెప్పేసి. తర్వాత సెకండ్ బస్ అని మేము అనుకొని 2వ బస్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి చూసుకున్నాం. బస్ డ్రైవర్ని అయితే అడిగి బస్ కన్ఫర్మ్ చేసుకున్నాము. బాగా వర్షము ఆ రోజు అనుకోకుండా, ఆ వర్షంలోనే ఇక స్టార్ట్ అయ్యాము. అంటారు కదా, శివనాయకుడు ఏంటి చీమైనా పుట్టదంటారు కదా. శివుడైతే మమ్మల్ని పిలుచుకున్నాడు. మేము అదే అనుకున్నాం. అసలు ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు, ఏంటి ఇంత సడన్గా ట్రిప్ అయితే వెళ్తున్నామని చెప్పి. మాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. ఇంకా బ్యాగ్కి వచ్చేసాము. వచ్చి లగేజ్ని పెట్టుకున్నాం. బాగా వర్షం కాబట్టి బ్లాంకెట్స్ కూడా తీసుకొని మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇక మేము ఆ సీట్స్ని అయితే చూసుకొని బస్సు ఎక్కామన్నమాట. ఇక కూర్చున్నాం. ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయింది అరుణాచలం. అదే అంటున్నాం, మా జర్నీ స్టార్ట్ అయిందని చెప్పి. చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫీలింగ్ అయితే. ఒక 2-3 సెల్ఫీలు అయితే తీసుకున్నాం. ఈ సెల్ఫీ అయితే ఎంత బాగా వచ్చిందో, అసలు ఎంత బాగుందో. ఆరంగర్ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయిందో లేదో మాకు ఇంకా ఆకలి స్టార్ట్ అయింది. ఎప్పుడు బస్ ఆపుతారా, ఎప్పుడు డిన్నర్కి ఆపుతారా అని వెయిట్ చేసాము. ఇది ఆరంగర్ రింగ్ రోడ్ చౌరస్తా. క్రాస్ అవుతున్నాం స్లోగా. బాగా ట్రాఫిక్ ఉంది ఆ రోజు, వర్షం పడడం వల్ల అనుకుంటా. ఇక అలాగే మా జర్నీ స్టార్ట్ అయింది. స్లోగా వెళ్తూ ఉన్నాం. ఫైనల్గా డిన్నర్కి అయితే దగ్గర ఆపారు. తిన్నాము మంచిగా, కడుపు నిండింది. ఇంకా నెక్స్ట్ మా టార్గెట్ పడుకోవడమే. మంచిగా స్లీప్ వేసి అరుణాచలం వచ్చాక లేద్దామని ప్లాన్ చేసుకున్నాం. సో అరుణాచలం అయితే రీచ్ అయ్యాం ఫైనల్గా. చాలా లేట్ అయింది. 9:30 కల్లా మేము వెళ్ళిపోవాలి తిరుమలమలై. కాకపోతే 12:30 అయిపోయింది. అక్కడే 2 hours ఒక దగ్గర ఆపేశారు, ఆర్టీఓ చెక్కింగ్ అని చెప్పి. దానివల్ల మాకు బాగా లేట్ అయింది. ఇంకా వెళ్తూ ఉంది. గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేచాం. అరుణాచలం కొండ అనుకోకుండా తీసాం ఈ వీడియో అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది. ఇది అరుణాచలం కొండ. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంక మేము దిగిపోయాం. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ నుంచి రాజగోపురం దగ్గరికి ఒక 20 minutes పడుతుంది. 20 minutesలో వెళ్ళిపోయాం మేము. రాజగోపురం దగ్గర డ్రాప్ చేస్తా ఉన్నారు, కానీ రాజగోపురం కంటే ముందే డ్రాప్ చేశారు. అక్కడ యూటర్న్ లేదని చెప్పి. ఆటో వాళ్ళు చెప్పే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, సేమ్ అలాగే రీజన్స్ చెప్పి మమ్మల్ని మధ్యలోనే డ్రాప్ చేశారు. ఆటో అయితే ఎక్కాము. ఇక మా మొహం చూడండి, 9:30కి దిగాల్సిన 12:30కి దిగాం కదా. బాగా ఆకలి అవుతుంది మాకు. తిరువన్నమలైకి అయితే రీచ్ అయిపోయాం. ఇట్లా స్టార్ట్ చేసాం రాజగోపురం దగ్గరికి. వెళ్తున్నాం. రూమ్స్ కోసం సెర్చ్ చేస్తున్నా.
ఇక్కడ రూమ్స్ అయితే బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కాస్ట్లు. చాలా అంటే చాలా 3000-4000 చెప్తున్నారు రూమ్ కాస్ట్. ఇక రాజగోపురం దగ్గర అయితే మాకు దగ్గరగా ఉంటుంది కదా, గిరి ప్రదక్షిణ అయ్యాక వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి వెళ్తున్నాం, చూసుకున్నాం. ఇంకా ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నాం రాజగోపురం దగ్గరికి. ఫైనల్గా అయితే రాజగోపురం రీచ్ అయ్యాం. అక్కడే నియర్ బైలో ఉన్న ఒక హోటల్ రూమ్ను బుక్ చేసుకున్నాం. చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఈ ట్రిప్ అయితే. రాజగోపురం రీచ్ అయిపోయాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. గిరి ప్రదక్షిణతో పాటు 12 లింగాలను అయితే మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.